వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నెంటకాయలు బిర్యానీ చేస్తాడా చూస్తున్నా. నెట్ చేస్తాను బతికే నెంటకాయలు తెచ్చింది వదిలితే పంపిస్తే నీ దగ్గరికి వస్తాను శిల్ప. పట్టుకుని చూడు తట్టలేదు బాగా పట్టుకుంటుంది. చూడు పలుకుతుంది ఎండ్రకాయ వెనక్కి పలుకుతుంది. చూడు క్లీన్ చేసుకున్నాం కదా. దీన్ని కడుక్కొని బాగా మసాలా వేసి బిర్యానీ చేస్తాను. సూపర్గా ఉంటుంది. ఇంటూ రాండి నేను కూడా ఎమ్మీగా ఉంటుంది బిర్యానీ. రాండి పోయి చేద్దాం. ఎల్లోగా ఉంటుంది. ఈ మాదిరి ఎల్లోగా ఉంటే కార్తీక నెల అయితే గుడ్లు పెడతాయి. టేస్ట్గా ఉంటుంది. రెండేళ్ళు బాగుంటుంది. చిన్న నెంటకాయలు. హాయ్ ఫ్రెండ్స్, రండి నెంటకాయ బిర్యానీ కావాల్సిన పదార్థాలు చేసుకునే విధానం చూపిస్తాను రండి. నెంటకాయ కడుక్కొని పెట్టుకున్నాం కదా. నెంటకాయ బిర్యానీ కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి. 1/2 కేజీ నెంటకాయలు కడిగి క్లీన్ చేసి 2 స్పూన్లు, ఒక మీడియం సైజు ఎర్రగడ్డలు 2 కోసి పెట్టుకోవాలి. ఇదో ఎర్రగడ్డలు 2 కోసి పెట్టుకోవాలి. మీడియం సైజు టమాటాలు ఒక 2, ఒక 3 పచ్చిమిరకాయలు చీలికలు చేసి పెట్టుకోవాలి. కొద్దిగా కరింపాకు, పుదీనా. మసాలాకు చూపిస్తాను. వేయించుకోవాలి ఫస్ట్ మసాలా. ఒక మరాఠీ ముక్క, లవంగాలు ఒక 4, అట్ట చిన్న చిన్న అట్ట కొద్దిగా సోంపు 1 స్పూను. ఇవన్నీ వేయించుకొని పొడి చేసుకొని మిరియాలు వేసుకోవాలి. మిరియాలు నేను పొడి కొట్టి పెట్టేస్తున్నాను, అది వేస్తాను. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. నేను పొడి కొట్టి పెట్టున్నాను, మళ్ళీ దాంట్లో దంచేటప్పుడు వేసేస్తాను. ఇవన్నీ అట్లా దోరగా వేయించుకోవాలి. అయిపోయింది కదా, వేయించినాం కదా. మళ్ళీ పొడి చేస్తా ఉన్నాం. లాస్ట్లో వేయాలి పొడి. వేయించి పెట్టాను. ఇప్పుడు ఇది చేసే విధానం చూపిస్తాను.
ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 2 బిర్యానీ ఆకు, కొద్దిగా జీలకర్ర, ఎర్రగడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, యాగాలి, బాగా మాడాలి ఎర్రగడ్డ, ఇలా బాగుంటుంది. సపరేట్గా బియ్యం ఉడక పెట్టుకోవాలి. ఒక మొగ్గ, ఒక మరాఠీ మొగ్గ, 2 3 లవంగాలు, పట్ట కొద్దిగా సాల్, వాటిని వేసున్నాం కదా అందుకోసం. పుదీనా వేసుకొని అన్నం ఉడకబెట్టాలి, సెగబెట్టాలి. అన్నం సగం ఉడకాలి. అన్నం ఉడకతా ఉంటుంది కదా, వద్దు అంతే. కరివేపాకు, పుదీనా, ఇప్పుడు నిండకాయలు వేసుకోవాలి. చూడండి, ఈ నిండకాయలు భిన్న చేసేస్తాను ఇలా. ఒక 2 స్పూన్లు మనం వేయించుకున్న మసాలా పొడి వేసుకోవాలన్నమాట. 3 స్పూన్స్ వేసుకునేసి బాగా వేయించుకోవాలన్నమాట. ఉడికిపోయింది చూడండి, అన్నం పుల్లలుగా వచ్చింది, పొడిగా వచ్చిందా చూడండి. ఇప్పుడు ఎత్తి దాంట్లో వేయాలి. నిండ్రకాయ ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా, ఆ పైకి వచ్చింది ఆయిల్ అంతా.
ఇప్పుడు అన్నం వేసుకొని కలిపెట్టుకోవాలి. ఆపేస్తున్నా గ్యాస్. అయిపోయింది ఫ్రెండ్స్, ఆపేస్తాను ఇంకా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో రొయ్యలు, గుడ్డు ఇగురు, పీతల బిర్యానీ. సూపర్గా ఉంది, నిజంగా బాగుంది, నిజంగానే బాగుంది బిర్యానీ. సూపర్గా ఉంది, మీరు కూడా చేసుకోండి, తినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంది. ఉంటానా, బాయ్. ఉంటానా.